ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మనం చదివిన చదువు వెనక, మనం తెలుసుకున్న జ్ఞానం వెనక, మనం నేర్చుకునే ప్రతి విషయం వెనక ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు. అమ్మలాగా తోడుంటారు, నాన్నలాగా ధైర్యాన్ని చెప్తారు, తోబుట్టువులాగా మన ప్రతి విషయంలో ముందుకు నడిపిస్తూ ఉంటారు. మరి మన జీవితాల్లో మనం విజయం వెనక ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి గురువుకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈరోజు టీచర్స్ డే స్పెషల్ అమ్మ చేతి వంటని స్టార్ట్ చేద్దాం. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మన అందరికీ వాళ్ళు గురువుల ప్లేస్లో నుంచొని ఎన్నో రకరకాల వంటకాలు మనకు నేర్పిస్తున్నాం. మన ఎక్స్పర్ట్స్లో మన అందరికీ బాగా పరిచయమైన, బాగా దగ్గరైన ఎన్నో రుచికరమైన వంటకాలని మనకి ఇప్పటి వరకు నేర్పించిన మన ఎక్స్పర్ట్ వనమాల గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. ముందుగా మీకు టీచర్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా ప్రవీణ గారు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ వల్ల నేను ఎంతో మందికి మీరు గురువు స్థానంలో ఉండి నాకు వంట నేర్పిస్తుంటే, నా ద్వారా వాళ్ళందరూ నేర్చుకుంటుంటే నాకు ఎప్పటి నుంచో చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నేను కూడా ఒక టీచింగ్, ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి అమ్మ ఒక గురువే, ప్రతి నాన్న ఒక గురువే, అలానే వాళ్ళందరూ నేర్చుకునేది కూడా ఒక గురువు దగ్గర నుంచే. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను పూజ చేస్తున్నప్పుడు ఒకసారి తల్లిదండ్రులు తలుచుకోండి అనగానే గురువుని తలుచుకోండి అని వెంటనే చెప్తారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే అమ్మ నాన్న తర్వాత మన లైఫ్లో ద బెస్ట్ పార్ట్, అంటే ఎంత మోస్ట్ ఆఫ్ ది పార్ట్ వాళ్ళే ఉంటారేమో అనిపిస్తుంది. వాళ్ళు నేర్పించిన అడుగు జాడల్లో నడిస్తే డెఫినెట్గా సక్సెస్ మనతోనే ఉంటుందని నేను నమ్ముతాను. మీ అందరు కూడా నమ్మితే చాలా బాగుంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మరి గురువు గారు ఇవాళ ఏం నేర్పిస్తున్నారో చెప్తే నేర్చేసుకుంటాం. ఇవాళ కూడా ఒక మంచి సింపుల్గా చేసుకునే ఒక మంచి రెసిపీ. అవును, సోయా కబాబ్. సోయా కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ముందు చూసేద్దామా. సోయా కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, ఉల్లిపాయ ముక్కలు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, పెరుగు, ఉప్పు, వెన్న, తందూరి మసాలా పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా పొడి, గరం మసాలా పొడి, నిమ్మరసం. సో మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఎలా చేయాలో చెప్తే చేసేద్దాం. ఈజీ ప్రాసెస్ అన్నాను కదా ప్రవీణ, ఈజీ రెసిపీనే. సోయా చంక్స్ అనమాట. ఓకే. జస్ట్ మనకి ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉంటుంది ఇది. జస్ట్ వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు నానపెట్టేసి స్క్వీజ్ చేయడం. సో అది మనం అందరం చేస్తాం ఎప్పుడైనా. ఇదొకటి, మీల్ మేకర్ ఒకటి. వీటితో వండేటప్పుడు ఫస్ట్ వాటర్లో వాటిని డిప్ చేసి వాటర్ తీసేసి కొంచెం ఉడికించుకున్న బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఒక 5 మినిట్స్ బాయిల్ వాటర్తో బాయిల్ చేసిన. బట్ ఇవి సోయా చంక్స్. మీల్ మేకర్ కూడా దీంట్లో కొంచెం చిన్న సైజు కొంచెం తక్కువ ఉంటుంది అంతేనే. అంత అన్ని ఒకటే కేటగిరీ. ఒకటే. సో వీటిని ముందు మీరు ఉప్పు వాటర్లో వేసి ఒక ఉడుకు రానిచ్చి పక్కన పెట్టేశారు. వాటర్ అంతా పిండేయాలి. ఓకే, డన్. సో దీన్ని ఇప్పుడు నాన్ వెజ్ కబాబ్లో అయితే మనకి ఉడికించుకోవాలి, ఆ ప్రాసెస్ తగ్గి మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఓకే, డన్. ఓకే, ఒక హెల్దీ వెజిటేరియన్ రెసిపీ. షూర్. అవును. సో దీంట్లో కొంచెం నీళ్ళు తీసేసిన పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉడికించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాను కదా, సో అందువల్ల కొంచెం దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తందూరి మసాలా, గరం మసాలా పౌడర్, కారం. తందూరి మసాలాలోనే జీలకర్ర పౌడర్, కసూరి మెతి, కారం కూడా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా స్పైస్ గురించి ఎక్స్ట్రా కారం వేసాను అనమాట. అది కారం వేసుకోకపోయినా సరిపోతుంది అన్నమాట. చాట్ మసాలా పౌడర్, నిమ్మరసం. ఒకసారి మిక్స్ చేయాలి. బ్లాంచ్ చేసుకున్న సోయా చంక్స్. ఓకే. ఈ కలర్ క్యాప్సికమ్, కొంచెం పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఏదైనా వేరే నాన్ వెజ్ కబాబ్ అయినా లేకపోతే పనీర్లు అయినా కూడా మనకి ఒక 10-15 మినిట్స్ అలా మనం కలుపుకొని పక్కన పెట్టేసి కొంచెం కుక్ చేసుకోవాలని ఉంటుంది. కానీ దీనికి అలా కాదు, డైరెక్ట్ మనం గుచ్చేసి తవ మీద ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఓకే. గుచ్చుకుందాం. ర్యాండమ్లీ కలర్స్ క్యాప్సికమ్ మనం పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత సోయా చంక్స్ కొంచెం ఎక్కువ ఉండాలి.
ఓకే, సో ఇలా ఒకటి ఒకటి ఆల్టర్నేట్ పెట్టుకుంటా వెళ్తే మనకి బటర్. మరి హెల్త్ కాన్షియస్ అయితే బటర్ కూడా లేకుండానే కాల్చుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ టేస్ట్ రావాలంటే కొంచెం బటర్ ఉండాలి కదా. సో ప్రవీణ గారు, చిన్నప్పుడు మీకు ఉన్న మంచి మెమొరీ అంటే స్కూల్లో మంచి టీచర్ ఏదో ఒక దాంట్లో మనకి ఇన్స్పైర్ అయ్యే ఉంటాం, మళ్ళీ మంచి మెమరీస్ ఉంటాయి, అలాంటిది ఏదైనా చిన్నలాంటి గుర్తు? నా స్కూల్ డేస్లో నా టీచర్స్ అందరూ నేనంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్ అనమాట. నేను బాగా అంటే స్కూల్ క్లాస్ లీడర్గా ప్లస్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో అన్నిట్లో ఉండేదాన్ని. చదువులో కూడా నేను 10th వరకు అన్ని ఫస్ట్ క్లాసే. ఓకే. తర్వాత నుంచి కొంచెం నాకు లాంగ్వేజ్ డిఫరెన్సియేషన్ వాటి వల్ల సెకండ్ క్లాస్లో ఉండిపోయాను, అదే సెకండ్ గ్రేడ్లో ఉండిపోయాను. మిగతా 10th వరకు అన్ని ఫస్ట్ గ్రేడే. నాకు అంత మేనేజ్ చేసుకొని స్కూల్లో మా టీచర్స్ అందరికీ అలా ఫేవరెట్ స్టూడెంట్లా అన్నీ చేస్తున్నాను. ఇంటికి వచ్చాక మా అమ్మకి దొరికిపోయేదాన్ని. అబ్బా, ఆ మ్యాథ్స్లో ఒకసారి మాత్రం మా అమ్మతో బాగా దెబ్బలు తిన్నా. అది నాకు ఎప్పుడు గుర్తుండిపోదు. ఎవ్వరు నా ఇట్లా స్కూల్ టీచర్స్ ఎవరు నన్ను కొట్టలేదు. ఇప్పుడు అసలు లేదు. ఇప్పుడు పిల్లలకి కొడతారా అంటే అదొక పెద్ద ఇది. అప్పట్లో మాకు దెబ్బలు పడేవి తెలుసా, మా కొట్టే చాలా మంది మా ఫ్రెండ్స్. అప్పట్లో అది తప్పు కాదు, బట్ ఇప్పుడు ఒక సిస్టమ్ పిల్లలకి ఇలాగే ఉండాలి అన్నీ వచ్చాయి. చిన్నగా ఒక దెబ్బ పడితే డెఫినెట్గా లైఫ్లో ఎప్పుడు గుర్తుంటుంది అనమాట. మా అమ్మ నన్ను మ్యాథ్స్ చెప్తే ఒకసారి కొట్టారు, ఇప్పటికీ గుర్తే. అమ్మ ఏమైందమ్మా ఇప్పుడు ఆ మ్యాథ్స్ ఎక్కడ వాడుతున్నాను చెప్పు, ఆ లెక్కలు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు ఎంత ఉన్నాయో ఏంటి, 1 నుంచి 100 దాకా వస్తే సరిపోదా అంకెలు, అంతకు మించి ఏముందంట లెక్కల్లో, ఆ ఫార్ములా రాసి అంతా చెప్పి అప్పుడు నన్ను కొట్టావు అని అంటా ఉంటే సర్లే ఆ వచ్చినాయి కాబట్టే ఇప్పుడు ఎన్ని లెక్కలు వేసుకుంటున్నా అంటూ ఉంటారు. మళ్ళీ అదే నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ బాగా మ్యాథ్స్ విషయంలో. అమ్మతో ఎక్కువ మంచి ఎక్స్పీరియన్స్. అదే ఫస్ట్ లాస్ట్ అమ్మ నేను డౌట్ అడగటం, ఓహో ఈ మళ్ళీ కొట్టుద్దేమో ఎందుకు, ఇంకా నాకు అన్నీ వచ్చు ఏంటి ఒకసారి మ్యాథ్స్ వద్దు, నాకు అయిపోయింది, నా హోంవర్క్ అయిపోయింది, నా పని అయిపోయింది, నేను రానని చెప్పాను. ఒక్కసారి వెళ్ళాను, ఇదేంటి అన్నాను, ఆవిడేదో ఆన్సర్ అడిగింది ఎక్స్ప్లెయిన్ చేసి, అది చెప్పలేదు. 1.5 కూర్చుని ఇంకా అదే ఫస్ట్ లాస్ట్ అనమాట అమ్మతో. సో ఇవి వేగిపోయింది, మనం తీసేయచ్చు కూడా. స్టవ్ ఆపేనా? చూస్తుంటేనే టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ దీంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి సలాడ్ కొంచెం ఉంటే బాగుంటుంది, లేకపోయినా యాజ్ ఇట్ ఈస్గా కూడా తినేయవచ్చు. సో కలర్ క్యాబేజీ, క్యాప్సికమ్, నిమ్మకాయ. వావ్, సోయా కబాబ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. సూపర్. అసలు ఇంత ఈజీగా, ఇంత టేస్టీగా, ఇంత మంచి కబాబు ఇలా చిటికేసే టైంలో తిన్నాము అంటే దానికి కారణం మనకి నేర్పించే మన గురువే. సో మా గురువు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా టేస్టీగా ఉంది. ప్రవీణ గారు. సోయా కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, ఉల్లిపాయ ముక్కలు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, పెరుగు, ఉప్పు, వెన్న, తందూరి మసాలా పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా పొడి, గరం మసాలా పొడి, నిమ్మరసం. సోయా కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత ఉప్పు, తందూరి మసాలా, గరం మసాలా పొడి, కారం, చాట్ మసాలా పొడి, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన సోయా చంక్స్, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మసాలాతో కలిపిన సోయా చంక్స్ కి ఉల్లిపాయ ముక్కలు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు వరుసగా గుచ్చుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వెన్న వేసుకొని వేడెక్కనివ్వాలి. పాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసిన కబాబ్ 6
ఆయిల్స్ని పెట్టి అన్ని వైపులా బాగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సోయా కబాబ్ రెడీ. మీరందరూ కూడా ఇది తయారు చేసుకొని టేస్ట్ చేసిన తర్వాత మన గురువు గారికి జై హింద్ అనాల్సిందే అనమాట. అంత టేస్టీగా ఉంది, అంత బాగుంది. తప్పకుండా తయారు చేసుకొని రుచి చూసండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో ఇలాంటి టేస్టీ రెసిపీతో కలుసుకుంటా. అంతవరకు సెలవు, బాయ్.